పాదవల్లభ దిగంబర భీమా అమరజ నది సంగమం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్. నేను మీ నరేంద్ర కంది. ఈ వీడియోలో మీకు ఈ కార్తీక పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రము గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామి వారి దర్శనము డైరెక్ట్ దర్శనం చూపించాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రము గాన్గాపూర్ అనగానే పౌర్ణమి రోజే మాత్రము భక్తుల రద్దీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి గడియలలో ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే దత్తక్షేత్రాలు ఉంటాయో ఆ దత్తక్షేత్రాలను గురుస్థానాలుగా భావిస్తుంటారు. అది పౌర్ణమి రోజు ఈ దత్తక్షేత్రాలను దర్శించుకుంటే గురుబలం అనేది పెరిగి అంత మంచి జరుగుతుందని చెప్పేసి నమ్ముతుంటారు. అందుకే పౌర్ణమి రోజు ఈ దత్తక్షేత్రాల్లో ఎక్కువగా భక్తులైతే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఏమైనా కోరికలు కానీ ఏమైనా బాధలు కానీ మానసికంగా బాధపడేవారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ క్షేత్రం అన్నమాట. నా ప్రీవియస్ వీడియోలలో ఈ పౌర్ణమి రోజు ఏంటి ప్రత్యేకత అనేది నా ప్రీవియస్ వీడియోలలో చాలా డీటెయిల్గా వివరించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మామూలుగా నార్మల్ పౌర్ణమి రోజే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటారు. అందులో కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి రోజు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ దత్తాత్రేయ క్షేత్రము గాన్గాపూర్ అనేది కర్ణాటకలోని గుల్బర్గా డిస్టిక్ లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారుగా 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మీదుగా సంగారెడ్డి జహీరాబాద్ హుమ్నాబాద్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. హుమ్నాబాద్ నుంచి అప్రాక్సిమేట్ గా కలబుర్గి వచ్చేసి ఒక 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కలబుర్గి నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో గాన్గాపూర్. మనము ఎప్పుడైనా జర్నీ చేస్తుంటే కొన్ని సార్లు ఒక విచిత్రమైన సంఘటనలు అయితే జరుగుతుంటాయి. మాకు కూడా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకసారి చూడండి. ఒక అతను హల్చల్ చేశాడు, రోడ్డు పైన కార్ను ఓనివ్వకుండా చేశాడు. బాగా డ్రింక్ చేసినట్టున్నాడు, అందుకే హడావిడి చేశాడు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అతన్ని పట్టుకొని పక్కకు జరిపేశారు. కలబుర్గికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బైపాస్ రోడ్లో రైట్ టర్న్ తీసుకొని బైపాస్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ గాన్గాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, దత్తాత్రేయ స్వామి వారి కమాన్. ఇది ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో అయితే క్షేత్రం ఉంటుంది. రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే మాత్రం అఫ్జల్పురా అనే విలేజ్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే ఒక 6 కిలోమీటర్ దూరంలో మనకు దత్తాత్రేయ క్షేత్రము స్వామివారి క్షేత్రం అయితే రీచ్ అవుతాము. ఇక్కడ మనకు టెంపుల్ ఎంట్రీ ఫీ లెక్క ఒక 20 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక రైట్ సైడ్ మనకు పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా. ఇక్కడ పౌర్ణమి రోజులలో మాత్రం భక్తుల రద్దీ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయిపోవడం వల్ల ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నారు. చూడండి, రైట్ సైడ్ అన్ని కార్లు కూడా వెహికల్స్ అన్ని కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ క్షేత్రం యొక్క చాలా వీడియోలు, పౌర్ణమి రోజు జరిగిన మా దర్శనాలు చాలా వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారి దర్శనము డైరెక్ట్ దర్శనము ఎలా జరిగింది, అక్కడ విశేషాలు, అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూపించాను. ఆల్మోస్ట్ మనము గాన్గాపూర్ ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ మనకు హోటల్స్ లాడ్జ్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ ముందరికి వెళ్తే మనకు ఒక చౌరస్తా, నిజ శరణ అంబిగర చౌడయ్య చౌరస్తా అనేది వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మాత్రం మనకు దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే మాత్రము భీమా అమరజ నది సంగమానికి దారి ఉంటుంది. ఇక్కడ నుంచి భీమా అమరజ నది సంగమం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే నది సంగమం ఉంటుంది. అక్కడే నది సంగమం ఒడ్డునే మనకు ఔదుంబర వృక్షం, అత్యంత
పవిత్రమైన భూలోక కల్పవృక్షం, మహిమగల కల్పవృక్షమైన ఔదుంబర వృక్షము నది ఒడ్డునే ఉంటుంది. పక్కనే మనకు దత్త దర్బార్ ఉంటుంది. అక్కడ దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్కారం పొందిన ప్లేస్ అని చెప్తూ ఉంటారు. దత్తాత్రేయ క్షేత్రము గాన్గాపూర్ వస్తే మాత్రం 3 ప్రదేశాలను తప్పకుండా దర్శించుకోవాల్సి వస్తుంది. ఒకటి భక్తిస్థాన్, రెండవది కర్మస్థాన్, మూడవది ముక్తిస్థాన్. భక్తిస్థాన్ వచ్చేసి నదీ సంగమము ఔదుంబర వృక్ష దర్శనం అన్నమాట. రెండవది కర్మస్థాన్ వచ్చేసి స్వామివారి మెయిన్ క్షేత్రము నిర్గుణ పాదుక మఠము. మూడవది ముక్తిస్థాన్ వచ్చేసి ఆ కలేశ్వరుడి దర్శనము. ఆల్మోస్ట్ నది సంగమం దగ్గరకైతే రీచ్ అయిపోయాము. చూడండి ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి మనం ఇక్కడ ముందర పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసేసి మనం నది సంగమంలోకి అక్కడికి స్ట్రైట్గా వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకు షాప్స్ అవి కనిపిస్తుంటాయి. అక్కడ నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్ మనకు ఫస్ట్ ఔదుంబర వృక్షం వస్తుంది. రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మనకి నది సంగమం అయితే ఉంటుంది. మేము కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ టైంలో బయలుదేరి ఇక్కడికి రావడానికి ఒక 6:30 ఆ టైంలో రీచ్ అయిపోయాము నది సంగమం దగ్గర. భక్తుల రద్దీ కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ టైంలో చాలా హెవీగా ఉండే. మార్నింగ్ ఇక్కడికి వస్తే అక్కడ వెహికల్ పార్కింగ్ కూడా చూస్తే మాత్రము చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం చాలా తక్కువగా పార్కింగ్ ఏరియా దగ్గర కూడా కార్లు కూడా కొంచెం తక్కువగా ఉన్నారు. భక్తుల రద్దీ కూడా కొంచెం తక్కువగానే అనిపించింది. చూడండి ఒకసారి. లాస్ట్ టైం మేము ఒక 3 months బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ షెడ్ అనేది లేకుండే. ఇక్కడ ఇప్పుడు షెడ్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. చూడండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తా కీ జై. నదీ సంగమం గురించి ప్రత్యేకత, ఈ నదీ సంగమం ఎందుకంత పవిత్రమైందనేది నా ప్రీవియస్ వీడియోలలో చాలా డీటెయిల్గా వివరించాను. ఇక్కడ చూడండి దీపారాధన కూడా చేస్తున్నారు. ఇక్కడ నదిలో వాటర్ అయితే చాలా అంటే అపరిశుభ్రంగా ఉంటాయి ఎప్పుడు. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఈ నది సంగమం పరిశుభ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు కూడా నా వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నది స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా ఇక్కడ ఏంటంటే అపరిశుభ్రంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ నీట్నెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దత్తాత్రేయ స్వామి మెయిన్ క్షేత్రంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు డైరెక్ట్ దర్శనము చూపించాను. జర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గురు చరిత్రలో 21, 22 అధ్యాయంలో చెప్పిన విధంగా ఆ దత్తాత్రేయ స్వామి వారు గాన్గాపూర్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాన్గాపూర్లో భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడంట ఫ్రెండ్స్. అది కాకుండా తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడంట, వసతి రాణి సంగమసే జాతే నిత్య భిక్షసే తయవారే గంగాపురసే మధ్యాహ్న కళ పరాయసే. నువ్వు కంగార పడకు, నేను ఈ గాన్గాపూర్ క్షేత్రంలో రహస్యంగా ఉంటాను. నేను ఉదయం భీమామరాజ నది సంగంలో స్నానం చేస్తాను. మధ్యాహ్నం టైంలో గాన్గాపూర్ మఠానికి వచ్చి గ్రామంలో భిక్ష స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్పాడంట ఫ్రెండ్స్. అది కాకుండా ఈ మఠంలో మీ పూజలు భక్తి సేవలను స్వీకరిస్తాను. నా దర్శనాన్ని, నా పాదుకుల దర్శనం పొందిన వారు ఎవరైనా కానీ సజీవ ఉనికిని అనుభవిస్తారు అని చెప్పేసి దీంట్లో రాసింది ఫ్రెండ్స్. అందుకే ఈ గురుచరిత పారాయణం అనేది ఈ దత్తాత్రేయ క్షేత్రమైన గాన్గాపూర్లో నది సంగమం దగ్గర ఆ ఔదుంబర వృక్షం చుట్టూ అక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండండి, వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఔదుంబర వృక్షం యొక్క మండపం అన్నమాట. ఈ మండపంలోనే చాలామంది నిష్టగా గురుచరిత పారాయణం అయితే చేస్తూ ఉంటారు. ఎంత తోచినంత అంతా గురుచరిత పారాయణం అయితే చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ముందర మనకు ఔదుంబర వృక్షం అత్యంత మహిమగల భూలోక కల్ప వృక్షంగా కొలుస్తుంటారు. మనకేమైనా బాధలు, రోగపీడలు, ఏమైనా మానసికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ఔదుంబర వృక్షానికి ఆ దత్తాత్రేయ
స్వామికి నివేదిస్తే నేరుగా దత్తాత్రేయ స్వామి వారికి చేరి మన బాధలు కోరికలు మానసికంగా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయని చెప్పి బాగా విశ్వసిస్తుంటారు. ఈ ఔదుంబర వృక్షానికి 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేసి ఆ దత్తాత్రేయ స్వామి ఆ ఔదుంబర వృక్షం మొదళ్లలో కొలువై ఉంటారు. చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ దీపారాధన, కార్తీక పౌర్ణమి కాబట్టి దీపారాధన కూడా చేస్తున్నారు. మేము వచ్చిన టైంకి చాలా తక్కువగా పబ్లిక్ ఉండే కాబట్టి అంత ఎక్కువగా హెవీగా అనిపించలేదు. దర్శనం కూడా తొందర అయిపోయింది. మార్నింగ్ టైంలో అయితే చాలా ఎక్కువగా ఉండేనంట. చూడండి, ఇప్పుడు ఇక ఔదుంబర వృక్షం మొదళ్లలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనము, పక్కనే లంబోదరం దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఔదుంబర వృక్షం దగ్గర దర్శనం అయిపోయాక పక్కనే దత్త దర్బార్ ఉంటుంది. అక్కడ దత్తాత్రేయ స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఎంతమంది భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారో. లోపల పల్లకి రెడీ చేస్తున్నారు, దత్తాత్రేయ స్వామివారి పల్లకి అయితే రెడీ చేస్తున్నారు. అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా మంది ఇక్కడ దీపారాధనలు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఆ దత్తాత్రేయ స్వామివారి దర్శనం కూడా చూపిస్తాను, చూడండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తాకి జై. చూస్తున్నారు కదా, ఎంతమంది భక్తులు ఈ టెంపుల్ లోపల వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, పల్లకి రెడీ చేస్తున్నారు, స్వామివారి పల్లకి అయితే. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ నదీ సంగమం నుంచి పల్లకిని అయితే మెయిన్ క్షేత్రానికి అయితే తీసుకుపోతారంటే ఇక్కడ 8-8:30 నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నైట్ 12 o'clock వరకు మెయిన్ క్షేత్రానికి తీసుకెళ్తారంట పల్లకిని అయితే. ఇక్కడ దత్త దర్బార్ వెనుకాలే మనకు సంగమేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మెయిన్ క్షేత్రానికి అయితే బయలుదేరిపోయాము. పౌర్ణమి టైంలో, మార్నింగ్ టైంలో వస్తే మాత్రము అసలు జనాలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కమాన్ నుంచి మెయిన్ టెంపుల్ వరకు క్యూ లైన్ అయితే ఉంటుంది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి కార్తీక పౌర్ణమి ఈవినింగ్ టైంలో, పౌర్ణమి అనేది రోజంతా ఉండి నెక్స్ట్ డే వరకు కూడా ఉండే కాబట్టి ఈవినింగ్ టైంలో వచ్చాము మేము. ఆ దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తి స్వరూపంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తు. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం వచ్చి శ్రీపాద శ్రీవల్లభుడు కాగా, కలియుగంలో రెండవ అవతారం వచ్చేసి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు వచ్చేసి నరహరి. ఆ గురువు యొక్క అన్వేషణలో భాగంగా 7 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ దత్తాత్రేయ స్వామి ఇంటి నుంచి బయటకు వచ్చి గురువు అన్వేషణలో కాశీకి వెళ్తాడంట ఫ్రెండ్స్. అప్పుడు కాశీలో ఉన్న కృష్ణ సరస్వతిని అనే సన్యాసి దగ్గర చేరి దీక్ష చేపడతాడంట. అటు నుంచి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థస్థలాలను దర్శిస్తాడంట. మహారాష్ట్రలోని ఔదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసిన తర్వాత అటు నుంచి మహారాష్ట్రలోని కృష్ణానది ఒడ్డునున్న తీర్థక్షేత్రమైన నర్సోబావాడి దగ్గర 12 సంవత్సరాలు సుదీర్ఘకాలం తపస్సు చేశాడంట ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడున్న కర్ణాటక ఈ గాన్గాపూర్లోనే సుమారు 23 సంవత్సరాల పాటు ఉన్నాడంట ఫ్రెండ్స్. ఆ తర్వాత తన పరమ పవిత్ర నిర్గుణ పాదుకలను గాన్గాపూర్లో మఠం నిర్మించి స్థాపన చేశాడంట ఫ్రెండ్స్. ఆ తర్వాత తన 4 శిష్యులతో కలిసి శ్రీశైలంలో చేరి కదలి వనంలో ప్రవేశించి అవతార సమాప్తి గావించాడంట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ స్వామివారి చిన్న స్టోరీ. చూడండి, పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామివారి డైరెక్ట్ దర్శనం చూపించాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తాకి జై. చూస్తున్నారు కదా స్వామివారి దర్శనము. ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక్క లైక్ కొట్టి జై గురుదత్త అని కమెంట్ పెట్టండి. ఈ గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రంలో జరిగిన ప్రత్యేక దినాలలో, పర్వదినాల్లో జరిగిన ఉత్సవాలన్నీ, అంటే ఆ దత్త జయంతి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, పౌర్ణమికి ఆ దత్తాత్రేయ స్వామి దర్శనం ఎలా జరిగింది అనేది నా ఛానల్లో ఉంచాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళండి. డీటెయిల్గా ఈ టెంపుల్ వివరాలు, ఈ గాన్గాపూర్ క్షేత్రానికి వస్తే ఏమేమి చూడాలనేది డీటెయిల్గా వివరించాను.
ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పౌర్ణమి రోజు దత్తాత్రేయ క్షేత్రం వస్తే మాత్రం స్వామివారి దర్శనం మాత్రమే ఉంటుంది. ఒకవేళ నిజపాదుకుల దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం పౌర్ణమి రోజు ఉండదు, నార్మల్ రోజులలో మాత్రమే నిజపాదుకుల దర్శనం ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి మార్నింగ్ టైంలో మాత్రం చాలా అంటే చాలా భక్తుల రద్దీ చాలా హెవీగా ఉండే. ఇప్పుడు మాత్రం ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంచెం చాలా భక్తుల రద్దీ తగ్గింది. కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడ మెయిన్ గోపురం ముందర మాత్రము కార్తీక దీపారాధన అయితే చేశాం మేము కూడా. ఈ దత్తాత్రేయ క్షేత్రం వచ్చేసి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎలాంటి మానసిక బాధలు ఉన్నా కానీ చాలా ఇట్లా ఇట్టే నయమైపోతాయని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు. ఇక్కడ మెయిన్ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారి అద్భుతమైన దర్శనం తర్వాత మేము కల్లేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కల్లేశ్వర టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూశారు కదా ఇక్కడ ఇగో మార్నింగ్ టైంలో ఎంతమంది భక్తుల రద్దీ ఉండే అనేది ఇవి చూస్తే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ పంచమికి గజాననుడు కలేశ్వరుడితో పాటు శనీశ్వరుడు కూడా కొలువై ఉంటాడు. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఎన్నో సంవత్సరాలు ఈ కలేశ్వరుడికి అభిషేకం చేశాడని చెప్పి చెప్తుంటారు. ఈ నది ఒడ్డునే ఉంటుంది ఇది. ఇక్కడ ఈ కలేశ్వరుని దర్శనం చేసుకుంటే గోకర్ణలో ఉన్న ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్నంత పుణ్యఫలితం లభిస్తుందని చెప్పేసి ఆ గురుచరిత్రలో తెలుపబడింది. చూడండి ఆ కలేశ్వరుడి దర్శనం కూడా చూపించాను. అద్భుతమైన దర్శనము కల్లారా చూడండి. ఆ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. నెక్స్ట్ వీడియోలో మాత్రము మహారాష్ట్రలోని నర్సోబావాడి క్షేత్రం గురించి డీటెయిల్ గా వ్లాగ్ అయితే రాబోతుంది. ఆ దత్తాత్రేయ స్వామివారి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి అవతారంలో ఇక్కడ కృష్ణానది ఒడ్డున నర్సోబావాడిలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడంట. చూస్తున్నారు కదా ఇదే. నెక్స్ట్ అయితే ఈ నర్సోబావాడి క్షేత్రం యొక్క ఫుల్ వీడియో వ్లాగ్ అయితే రాబోతుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి జై గురుదత్త అని కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.